7 నెలలు మైనస్ అంటేనే అర్థం చేసుకోవచ్చు కదా. ఇంకోటి ప్రజలు సంక్షేమం కోరుకోవట్లేదు అని చెప్తే వెళ్ళి చెప్పండి ఆ మొక్క, మీకు సంక్షేమం ఏందయ్యా, ఎవడడిగాడు, మీరు అడిగారా? సంక్షేమం చేసిన ఓడగొట్టారు కదా మీరు. ఇప్పుడు ఏమని అడగాలంటే ఏమని చెప్పాలంటే ప్రజలకి, మీరే చెప్పారు కదా నవరత్నాలని ఇచ్చాడు అతను, ఇస్తే ఓడగొట్టారు, 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టి నేను ఎందుకు ఇవ్వాలి, ఇంకా నేను ఇస్తే నాశనం అయిపోతారని చెప్తున్నట్ట ఇక్కడ. లేదా నేను ఇచ్చే 1000 రూపాయలనే మీరు దాన్ని 10,000 అనుకోండి, 25,000 అనుకోండి, 50,000 అనుకోండి అని చెప్తున్నట్ట. ఆలోచించుకోవాల్సిన సందర్భం అది. అంటే ఈ 4,000 అన్ని రకాలుగా పంచాడు ఆయన, నేను ఒకే దెబ్బలో పింఛన్ కింద ఇచ్చేస్తున్నానని చెప్పాడు అంతే ఆయన. అదే 4,000 ఇప్పుడు ఇదివరకు జగన్ 2,500, 2,000, 2,025, 3,500, 3,000 దాకా ఇచ్చాడు కదా. 3,000 వరకు ఇచ్చారు, 3,000 వరకు ఇచ్చారు. అది అతను 3,000 ఇచ్చాడు కాబట్టి కదా ఈ 4,000 అంది. అదే కాకపోతే ఇది నెల నెల వచ్చేది కదా, అప్పుడు అంతే నెలనే కదా. మిగిలిన పథకాలతో నెల నెల ఇస్తూ మళ్ళీ ఆ పథకాలు ఇచ్చాడు కదా, 2 వచ్చినాయి కదా అప్పుడు. అదే ఇప్పుడు ఆ బట్టలు అన్ని కలిపేశాడు ఇప్పుడు ఈయన బాబు గారు. బట్టలు కలపడం కాదు, తెలుగుదేశం కార్యకర్త ఎలా దబాయించాలో చెప్తున్నారు ఆయన. తెలుగుదేశం నాయకుడు ఎలా కన్విన్స్ చేయాలో చెప్తున్నారు. అదే ముఖ్యం ఇంటి దగ్గరికి పంపించిన తెలుగుదేశం నాయకుల్ని పంపించి పెన్షన్ పెంచాం కదా, బటన్లు ఏముంది ఇంకా దాంట్లో ఏమొస్తుంది మీరేం చెప్పాలి. నిమ్మల రామానాయుడు గారు చెప్పాలి మరి.